పేర్ని నాని వ్యాఖ్యలకి మేము నిన్న వాళ్ళని అడ్డుకోవటం జరిగింది. అది ఏంటంటే పేర్ని నానయ్య గారు రఫా 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 రాత్రి పూటలో నరికేసి తెల్లారి పరామర్శించాలి అని చెప్పి ఆయన ఒక వ్యాఖ్యలు చేశారు. అంటే అసలు ఎటువంటి ప్రజల్లోకి ఈ సందేశం ఏమని తీసుకెళ్తున్నారు మీరు అని చెప్పి మేము అడుగుతున్నాం. మరి బాబాయిని రాత్రి పూట్ల మరి రాత్రి రఫా రఫా నరికి తెల్లారి పరామర్శించి తర్వాత నారాసురు చరిత్ర అని చెప్పి మరి వీళ్ళు చేసిన అన్ని కూడా ప్రజలందరికీ తెలుసు వీళ్ళు ఏం చేశారు అనేది. మరి పేర్ని నానయ్య గారు సుపరిపాలనలో భాగంగా మరి చంద్రబాబు నాయుడు గారు పాలన మంచిగా సాగుతుంది ఈ 1 year సంవత్సరం నుంచి కూడా. అది భరించలేని వీళ్ళు ఎలా వీళ్ళని మళ్ళా మాటలతోటి రెచ్చగొట్టాలా అని చెప్పి ప్రయత్నం చేశారు. మరి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను నరుకుతారా అంటే నరికితే మేమేమన్నా చేతులకి గాజులు కడుక్కుని కూర్చున్నారండి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. బాబు మోసాలు, బాబు చేసిన మోసాలు ఏంటండి అంటే అన్నా క్యాంటీన్లు పేదవాడికి పట్టడి అన్నం పెట్టే అన్నా క్యాంటీన్లు రీఓపెన్ చేసి పేదవాడి కడుపు నింపుతున్నందుకు బాబు చేసిన మోసం అండి. మరి పెన్షన్ 4,000 పెన్షన్ ఇచ్చి అలాగే ప్రభుత్వం రాకముందే 3,000 పెన్షన్ పెంచి 7,000 ఇచ్చిన బాబు గారు చేసింది మోసం అండి అది. మరి తల్లికి వందనం, ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమంది, జగన్మోహన్ రెడ్డి గతంలో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తానని చెప్పి ఒక్కళ్ళకే ఇచ్చాడు. మరి చేసింది జగన్మోహన్ చేసింది మోసం అంటారా, బాబు గారు చేసింది మోసం అంటారా? మరి అలాగే ఉచిత గ్యాస్ సిలిండర్లు, మరి సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు మరి బాబు గారు మరి మేనిఫెస్టోలో ఏదైతే ఉందో అది మరి ప్రవేశపెట్టారు. మరి అది బాబు గారు చేసింది మోసం అంటారా? మరి ఏంటి మోసం అనేది కూడా వైసీపీ కార్యకర్తల్ని పెన్షన్ తీసుకున్న వాళ్ళని, గ్యాస్ బండ్ డబ్బులు తీసుకున్న వాళ్ళని కూడా మేము అడుగుతున్నాము. బాబు గారు ఈ ప్రభుత్వ పాలనలో బాబు గారు మోసం చేస్తున్నారని చెప్పి గుండెల మీద చేసుకుని ఎవరైనా సరే ధైర్యంగా చెప్పగలరా అని మేము అడుగుతున్నాము. మరి అలాగే ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా కూడా వైసీపీ వ్యాఖ్యలు ఉన్నాయి. మరి గతంలో కూడా మహిళలను కూడా చూడకుండా ఎంతో మందిని ఎన్నో ఇబ్బందులు పెట్టిన పరిస్థితులు. మేము మహిళలము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మమ్మల్ని హౌస్ అరెస్టులు చేయడం అవనివ్వండి, మరి మమ్మల్ని అరెస్టులు చేసి స్టేషన్ చుట్టూ తిప్పటం అవనివ్వండి, అవన్నీ కూడా మమ్మల్ని అవమానపరిచిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మరి మేము మహిళలం కాదా? మరి మేము వాళ్ళ దృష్టిలో ఎలా కనపడుతున్నాం? మరి ఇది మేము అడుగుతున్నాం, మరి మీరు దానికి సమాధానం చెప్పాలి. అలాగే మరి జగన్మోహన్ రెడ్డి గారు మహిళలంటే ఆయన గీటదు, తల్లిని చెల్లిని కూడా పంపించేశారు ఆయన. మరి అటువంటిది తెలుగు మహిళల మీద ఎలా ఆయన మంచిగా మాట్లాడతారని అనుకుంటున్నాము, వాళ్ళ నాయకులు కార్యకర్తలు ఎలాగా మరి ఉంటారనుకుంటున్నాం. మరి ఈ విధంగా కూడా మరి మేము దీనికి ఖండిస్తా ఉన్నాము. మరి గతంలో మరి ఆయన పౌర సరఫరాల శాఖ మంత్రి పేర్ని నాని గారు పేదల బియ్యాన్ని బొక్కేసిన మంత్రి, మరి దానికి ఏం సమాధానం చెప్తారు? ఇవన్నీ కూడా మేము అడుగుతున్నాము. ఇవన్నీ మేము అడుగుతామని చెప్పి మా పాలన సక్రమంగా వెళ్తుందని చెప్పి అది భరించలేని వీళ్ళు మరి మమ్మల్ని రెచ్చగొట్టే విధంగా మరి ఈ నాయకులు అవనమంటే ఈ కార్యకర్తలను వీళ్ళందరూ కూడా ప్రవర్తిస్తా ఉన్నారు. మరి పేర్ని నాని చేసిన వ్యాఖ్యలకి ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. చీకట్లో నరకడం ఏంటి? పట్టపగలు రారాదా? నీకు పగల కళ్ళు కనపడవా? నీకేమన్నా పగల చీకటి ఉందా ఏంటి? అందరికి రే చీకటి ఉన్నట్లుగా రే చీకటి ఎందుకు? రేత్రిపూట ఎందుకు? పగలరా ఆడవాళ్ళం. నిన్న నువ్వు వస్తామని చూసాము. పొరపాటును కూడా గుడివాడలో నిన్న అడుగు పెట్టినట్టయితే పేరు నాని అనేవాడికి చీర కట్టి గాజులేసి పసుపు కుంకుమ పెట్టి పారాణి పెట్టి పంపించి మల్లెపూలతో సహా తీసుకొచ్చాం మహిళలమ్మ. కారణం ఏంటి? కార్యకర్తల జోలు వచ్చావు. కార్యకర్త అంటే ఎవడనుకున్నావు? తెలుగుదేశం కార్యకర్త అంటే ఎవడనుకున్నావు? మీ వైఎస్ఆర్సీపీ కార్యకర్త ఎలా అయితే మీకు కట్టుబడి పనిచేస్తాడో, మీకు కేవలం అటు ఇటు మారే కార్యకర్తలు ఉన్నారేమో కానీ 43 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ చరిత్రలో కార్యకర్త అనేవాడు మారడు. మీలాంటి దిక్కుమాల నాయకులు ఎవడన్నా ఉంటే అటు ఇటు మారతా. అవసరమైతే చంద్రబాబు నాయుడు కుప్పంలో ఓడిపోతే బూట్లు తినానన్న నాయకుడితో సహా బూట్లు నాకుతానన్నాడు. ఎప్పుడు నాకుతున్నాడు? నీ ఫ్రెండ్ నాని ఉన్నాడుగా, నీ కొలిగ్ ఉన్నాడుగా, వెళ్ళి అడుగు. అంతేగాని తెలుగుదేశం కార్యకర్తల జోలి వచ్చి బూట్లు నాకేవాడి దగ్గర ఉన్నాడు కదా అని చెప్పి మా కాన్స్టిట్యున్సీకి వచ్చి, మా గుడివాడ కాన్స్టిట్యున్సీకి వచ్చి ఏంటి నువ్వు ఎక్కడ సభ పెట్టేదేంటి అంటే, మా గుడివాడలో వైసీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు అందరం కలిసి ఓన్లీ ప్రజలు మాత్రమే సుభిక్షంగా ఉండాలి, ప్రజలకు సుపరిపాలన అందాలి, ప్రతి ప్రజలు కూడా హ్యాపీగా ఉండాలి అని చెప్పి మా ఎమ్మెల్యే వెనుగండ్ల రాము గారు ఎవరైతే ఉన్నారో 53,000 పైచీలు కోట్లతో గెలిపించుకున్నారు ప్రజలు. ఈ రోజు దేనికి గెలిపించుకున్నారు? 20 సంవత్సరాలు ఒక మంత్రి కింద నలిగి 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 ఎటువంటి అభివృద్ధి లేక చూసి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రోజు మారాలి,
నాయకుడు మారాలి, ప్రజలకు మంచి జరగాలి అని చెప్పి కాదా గెలిపించుకుంది. 53,000 ఓట్ల మెజారిటీ దేనికి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? మీకులాగా రిగ్గింగ్లు చేస్తే 1,000 వస్తాయి, 2,000 వస్తాయి, 3,000 వస్తాయి. అలాంటి సంస్కృతి కాదు మాది. కానీ ఈ రోజున మా కార్యకర్తలు జోలిచ్చి చీకట్లో నరుకుతానంటాం ఏంటి? దానికి మేము బహిరంగ క్షమాపణ కోరాం. కాదు గుడివాడ వస్తాను అన్నాడు. నీ కాన్స్టిట్యున్సీలో నీ కొడుకుని నిలబెడితే కనీసం ఓట్లేసిన దిక్కు దివాణం ఉందా? ఆలోచించుకో ఒకసారి పేరునని. ఏం మాట్లాడుతున్నావు అంటే గుడివాడలో ప్రజలందరూ కలిసి ఉన్నారని చెప్పి వాళ్ళని ఎలాగో అలా విద్వేషాలు రెచ్చగొట్టి వైసీపీ వాళ్ళకి టీడీపీ వాళ్ళకి గొడవలు పెట్టి ఆనందిద్దాం అనుకుంటున్నావా? నిన్న నైట్ ఏంటి మాట్లాడుతున్నావు? మొత్తం ఆల్రెడీ అన్ని ఆన్లైన్ ఛానల్స్ లో ఆన్లైన్ లో మొత్తం ఫోన్లలో కూడా వచ్చేసింది. దీన్ని లోకేష్ మీదకి తోసేద్దాము. ఉప్పాల హారిక ఒక బీసీ. ఒరే ఎదవా, తెలుగుదేశం పార్టీ అసలు వాల్యూ ఇచ్చేదే లేడీస్ కి ఫస్ట్, సెకండ్ బీసీకి. కాదని ఎవరినన్నా చెప్పమని ఒక బీసీని వచ్చి, ఒక బీసీ నాయకుడిని చెప్పమని వచ్చి, లేదా బీసీ మహిళలను చెప్పమను. తెలుగుదేశం పార్టీలో వాల్యూ ఇచ్చేదే బీసీలకి. మళ్ళీ నువ్వు క్యాస్ట్ రెచ్చగొడతావేంటి? అంటే కార్యకర్తలను రెచ్చగొట్టావు, రేత్రిపూట నరుగుతానన్నావు, నీకు నచ్చినట్టుగా మాట్లాడుతున్నావు. అంటే వదిలేసే ఊరుకుంటున్నావని ఏమన్నా రెచ్చిపోతున్నావా ఎందుకు? మా బాబు గారు మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వలేదు కాబట్టి నిన్న అలా వదిలేసావు. ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు నిన్న నిజంగా గుడివాడ వచ్చినట్టయితే ప్రాంతీయ విద్వేషాలు, క్యాస్ట్ విద్వేషాలు నువ్వు రెచ్చగొట్టినట్టయితే నీకు ఎటువంటి సమాధానం చెప్పాలో అటువంటి సమాధానం చెప్పడానికి మేము నిన్న అందరం, మా మహిళలందరూ కనీసం ఎవరు ఇంటిమేట్ కూడా చేసుకోలేదు. మా మహిళలు కానీ లేకపోతే మా కేడర్ కానీ ఎవరు రాలా. మేము ఓన్లీ ఒక 6-7 మహిళలు ఉన్నాం అంతవరకే. ఎందుకంటే అసలు ఏంటనేది తెలుసుకోవటం కోసం. నువ్వు ఎలా మాట్లాడతావు అసలు? అదే విధంగా ఈ ప్రోగ్రామ్ ఉంది అందరూ రండి అని అంటే మా తెలుగు తమ్ముళ్ళు, మా అక్కజల్లిళ్ళు వస్తే ఏమైపోయేవాడివి నువ్వు గుడివాళ్ళు అడుగు పెట్టడానికి మా ఆరుగురికి అంత దడిసి వెనకపోయావు కదా. మొత్తం వస్తే అలాంటి పిచ్చి పిచ్చి వాగులును ఏదో మాట్లాడేసాం కదా, జగన్ గారి దగ్గర మెప్పు తెచ్చుకోవాలి, మనకు నెక్స్ట్ టైం మళ్ళీ మనకు వాల్యూ ఉందో లేదో, గుర్తింపు ఉందో లేదన్న అదిగా చేయాల్సింది. బాబు గారు ఏంట్రా నువ్వు పెట్టావు ఫ్లెక్సీలు పెడుతున్నారు ఏంటన్నా నాకు తెలియక అడుగుతాను. బాబు షూరిటీ మోసం గ్యారంటీనా? బాబు గారు ఈ సంవత్సరంలో ఏం అభివృద్ధి చేశారో మేము చూపిస్తాం డైరెక్ట్ గా. నేను మాట్లాడతా. ఏం మోసం చేశాడో నువ్వు మాట్లాడతావా? ఒక మంత్రివి, ఒక ప్రజాప్రతినిధిగా చేసావు. నేను కార్యకర్తను, నాది గుడివాడ. నేను మాట్లాడతా. ఈ సంవత్సరంలో సూపర్ 6 పథకాలు ఇచ్చి దాంట్లో ఎన్ని అమలు పరిచామో, అమలు పరిచి కరెక్టో కాదో మీ వైసీపీ వాళ్ళ ఇంటికి వెళ్ళే మాట్లాడదాం. అర్థమవుతుంది అనుకుంటా పేరు నానికి. నువ్వు మాట్లాడతావా? చర్చకు నువ్వు కూర్చుంటావా? ఈ సంవత్సరంలో బాబు మోసం చేశాడు, ఫలానా పని మోసం చేశాడు. 5 సంవత్సరాల పార్టీలో ఉండి నవరత్నాలు చెప్పావు, ఒకటన్నా నిర్వర్తించావా? ప్రజలకు ఒక సంక్షేమ పథకం అందించావా నువ్వు? ఏం చేసావు నువ్వు? ఒక ఉద్యోగం తీసుకొచ్చావా? ఏం చేయగలిగావు నువ్వు? కార్యకర్తల జోలి వస్తే ఎమ్మెల్యే వెనుగండ్ల రాము గారు ఆఫీస్ నందు మహిళలు అందరూ కలిసి ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్యమైన కారణం, వారు రెచ్చగొట్టే విధానంలో వైసీపీ నాయకులు ఏదైతే వ్యాఖ్యలు చేసి మా మీదకు తిరగబడి వస్తున్నారో దాన్ని ఖండించడం కోసం మాత్రమే. మా బాధలు మేము చెప్పుకోవడం కోసమే. ఎందుకంటే ప్రజలందరికీ కూడా ఎవరు బాధపడుతున్నారనేది తెలియాలి కదండి. ఇంకా అధికారం లేకపోయినా కానీ బాధించడానికి సిద్ధంగా ఉన్నటువంటి వాళ్ళని గురించి మేము 2 ముక్కలు చెప్పడం కోసం మాత్రమే ఇక్కడ ఉన్నాము. మేము బాబు గారి ఆదేశాల ప్రకారం సుపరిపాలన తొలి అడుగు అనుకుంటూ డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసుకుంటూ ప్రశాంతంగా మా పని మేము చేసుకుంటున్నప్పుడు బాబు షూరిటీ మోసం గ్యారంటీ అని ఒక పెద్ద ఫ్లెక్సీ పెట్టుకొని మేము అక్కడ మీటింగ్ అరేంజ్ చేసుకుంటున్నాము అనుకుంటూ అందరూ గ్యాదర్ అవుతూ వచ్చారు. ఓకే, వచ్చిన వాళ్ళు ఊరుకోవచ్చు కదా. ఏమ్మా ఉప్పాల హారిక గారు, నేను తొలి మహిళను, జిల్లా తొలి మహిళను, మరి నాకు బోల్డ్ అంత గౌరవం కావాలన్నా నీకు ఒక ఇంగిత జ్ఞానం ఉందా? తెలుగు మహిళవే, సారీ తొలి మహిళవే కాదని మేము అనట్లా. కానీ నువ్వు ఏ పార్టీ తరఫున వచ్చావు, ఏ వాహనం వేసుకొచ్చావు? ఆ ఒక్క ప్రశ్న నేను అడుగుతున్నాను. ప్రభుత్వ వాహనంలో వచ్చి వైసీపీ పార్టీ కొమ్ము కాస్తున్నారు కదా మీరు, ప్రభుత్వ వాహనంలో మీరు ఎందుకు వచ్చారు? వచ్చి మళ్ళీ వెందరికి వెళ్ళమంటే వెళ్లకుండా మళ్ళీ యూటర్న్ తీసుకుని మళ్ళీ మా లేడీస్ మీదకి వెళ్ళి వాళ్ళ మీద తొక్కించేసి నీ భర్త వాగిన వాగుడేంటమ్మా? అంటే మీ సంస్కృతి అది. బూతులు మాట్లాడటం, ఆడవాళ్ళని వేధించటం, ఆడవాళ్ళు వేదన గురి కాకుండా వాళ్ళు తిరగబడుతుంటే మళ్ళా ఇప్పుడు ఇంకో కొత్త విధానం మొదలుపెట్టారు. ఏంటి రప్ప టికెట్లో కనుగొట్టేస్తారా? ఓకే, పేర్నాని గారు టికెట్లో కనుగొట్టేసి రప్పలాడిచ్చి డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని పంపించారు. ముందు బాబాయ్తో మొదలు పెట్టారు, తెల్లారిపాటికి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి చీకట్లో కనుగొట్టారు కాబట్టి తెల్లారిపాటికి రప్ప అయిపోయాడు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం గారిని రప్ప చేశారు, డాక్టర్ సుధాకర్ గారిని రప్ప చేశారు. ఎంతమంది ఎస్సీ బీసీలను మీరు రప్ప చేశారు? అంటే మొదటి నుంచి మీ విధానం అదేనా? ఇవాళ కూడా అది ఫాలో అవుదాం అనుకుంటున్నారా? ప్రజలందరూ అప్రమత్తంగా ఉండండి. వాళ్ళు వస్తున్నారు అంటే మాత్రం అప్పుడు ఆలే బ్యారికేడ్లు పెట్టుకుని 1 కిలోమీటర్ పరిధిలో ఎవరు ఉండేవారు కాదు. ఇప్పుడు మీరు దూరంగా జరగండి. ఎందుకంటే
వాళ్ళు వచ్చారంటే రపారపా కింద వాళ్ళ వెహికల్ కింద తలకాయలో మామిడికాయలో పడాలి. అందుకని దయచేసి ప్రజలందరూ కొంచెం దూరంగా ఉండండి. ఎవరి కార్యకర్తలు కదండి, వాళ్ళ కార్యకర్తలు అయినా సామాన్య ప్రజలైనా ఒకటే, ఎవరైనా ప్రాణమే, ప్రాణం పోతే మనం తీసుకురాలేవండి. కాబట్టి దయచేసి ఆ పేర్ని నాని అని అతనికి, ఏమయ్యా మీరు చక్కన మంత్రి పదవి చేశారు, ఎంతో ఉన్నతమైన కుటుంబం, మీ తండ్రి గారు ఎంతో గొప్పవారు, కాంగ్రెస్ నాయకులు, మరి మీరేంటి రప్ప కన్ను కొడతాననుకుంటూ ఏంటి భాష, ఏమిటి ఈ విధానాలు? ఇలా కొడితే తెల్లారిపాటికి మీరు చంపేస్తే చచ్చిపోతానికి రెడీగా ఉన్నారా? మీ కార్యకర్తలైనా మా కార్యకర్తలైనా ప్రజలైనా? ప్రజలు తిరగబడితే ఎంతసేపు ఉంటారండి నాయకులు? ఆ తిరుగుబాటు విధానాన్ని తీసుకొస్తానికి మీరు చూస్తుంటే కనుక ఓకే, మీరు అలా తీసుకురండి. అలా తీసుకొచ్చి ఇవాళ 151 నుంచి 111 పడిపోయారు, 5 పోయి. ఇప్పుడు పక్కన 1 పోద్దో లేకపోతే మొత్తం పోతే తెలియదు మాకు. ఆ విధానాలు ఉన్నాయి. ఇంకోటి ఏంటి, మీరు ఒక పెద్ద బ్యానర్ పెట్టారు, బాబు షూరిటీ మోసం గ్యారంటీ. మ్యామ్ ఏం చేశారండి? బాబు షూరిటీ మోసం గ్యారంటీ మోసం చేసింది మీరు కదా. ఫస్ట్ నుంచి వస్తే ఒక అవ్వాతాతల పెన్షన్ 3000 పెంచేస్తున్నాను అని చెప్పి మీరు మేనిఫెస్టో పెట్టారు. మోసం చేసింది ఎవడండి? 251 సంవత్సరం, 251 సంవత్సరం, 251 సంవత్సరం, ఎలక్షన్ వచ్చే నాటికి 3000 మీరు చేసింది మోసం కదా అది. అవ్వాతాతలు ఎంత నష్టపోయారు? చంద్రబాబు గారు ఏం చెప్పారు? ఎలక్షన్కి ముందు 2 నెలలు ముందు చెప్పి నేను ఈ ఏరియాస్తో సహా మీకు వేస్తాను అని చెప్పి 4000 పెన్షన్కి 3000 తోడిచ్చి 7000 ఇచ్చిన ఘనత బాబు గారిది కాదా? అది మోసమా? మోసం మీరు అనుకుంటే కనుక ప్రజలందరూ వినండి, దయచేసి నా విజ్ఞప్తి, ప్రజలందరూ వినండి, గుండె మీద చేసుకుని చెప్పండి. బాబు గారు మోసం చేశారా? జగన్మోహన్ రెడ్డి మోసం చేశారా? అలాగే సన్న బియ్యంతో ప్రజలందరికీ రేషన్ ఇస్తాను, స్కూల్ పిల్లలందరికీ భోజనం పెడతాను అని చేసి మీరు మోసం ఏంటి? మీరు కాదా మోసం చేసింది? సన్న బియ్యం అని చెప్పి మోసం చేసింది మీరు కాదా? పిల్లలందరికీ అమ్మఒడి ఇస్తాను 15,000 చొప్పున అని చెప్పి ఇవాళ మీరు బాబు గారు నేడు 13,000 ఇచ్చారని చెప్తున్నారు. ఆయన సంక్షేర్గా ముందే నిలబడి 2,000 మెయింటెనెన్స్ అని తీసుకున్నారు. కానీ మీరు మెయింటెనెన్స్ కొని చెప్పలేదు ఆ రోజున 15,000. అందరికీ నమస్కారం అండి. మరి నిన్న జరిగింది కార్యక్రమం. ఎందుకంటే వాళ్ళు ఒక పార్టీ మీద బురద చల్లటానికి ఆ మీటింగ్ పెట్టుకున్నారు. వాళ్ళు చేసే పనే అది. ఎందుకంటే గత ప్రభుత్వం వాళ్ళు చేసింది ఏంటంటే అంతా కూడా పచ్చి మోసం చేసి, మరి మహిళల్ని కానీ ఇంకొకరిని అందరినీ మోసం చేసి మాటలతో మభ్యపెట్టారు. మభ్యపెట్టి వాళ్ళు చేసిన పని ఎదుటోళ్ళు చేయట్లేదు కాబట్టి మా పార్టీ మీద నిందలేయటానికే మరి వాళ్ళ మీటింగ్ పెట్టుకుని హారిక గారు, ఎందుకనంటే ఇప్పుడు వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోవాలి. ఎందుకంటే సామరస్యంగా వచ్చిన మహిళ సామరస్యంగా వెళ్ళిపోతేనే ఆ గౌరవం దక్కుతుంది. మళ్ళీ వెనక తిరిగి వచ్చి మళ్ళీ గొడవ పెంచుకొని ఇదంతా రచ్చరచ్చ చేయటం అనేది రచ్చ అని ఏంటది? మన సంప్రదాయం సంస్కారం అనేది లేదా అసలు? ఆ పార్టీ వాళ్ళకి మమ్మల్ని కూడా ఎందుకు అల్లరి పెడతానికి వస్తాం? మేము సామరస్యంగా మా పని మేము చేసుకుంటున్నాం. మా చంద్రబాబు నాయుడు గారు, మా ముఖ్యమంత్రి గారు మరి అలాంటి వాటి జోలికి వెళ్ళనివ్వరు. ఎందుకనంటే మరి తెలుగుదేశం పార్టీ గత తెలుగుదేశం ప్రభుత్వం రాకేతో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండగా అన్ని అరాచకాలు. ఎందుకనంటే హైదరాబాద్లో గణేష్ నిమజ్జనం జరుగుతుంటే అప్పుడు అన్నీ కూడా ముస్లిమ్స్కి మన హిందువులకి గొడవలు జరిగి మన హిందూ ఇదైపోతాడని అందరూ కూడా రాష్ట్రంలో ఉన్న అందరూ కూడా ఎదురు చూసేవాళ్ళు భయం వేసిపోయి అలాంటి ప్రభుత్వాన్ని గాడిలో పెట్టి అలాంటి దుర్మార్గపు చర్యలను కూడా అరికట్టినటువంటి ప్రభుత్వం ఏంటంటే తెలుగుదేశం ప్రభుత్వం. నందమూరి తారక రామారావు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి అరాచకాలన్నీ కూడా మట్టు పెట్టేశారు. అట్లాంటి శక్తుల్ని అణగదొక్కేశారు. ఎందుకనంటే ఇది ప్రజాస్వామ్యం, అందరూ కూడా సామరస్యంగా ఉండాలి, అందరూ కూడా పరిపాలన చక్కగా ఉండాలి, ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలన్న ఉద్దేశంతో ఆయన మరి అలాంటి అరాచక శక్తులన్నింటినీ కూడా అణగదొక్కారు. అదే మార్గంలో కూడా మా చంద్రబాబు నాయుడు గారు, మా ముఖ్యమంత్రి గారు కూడా ఎవరిని కూడా ఏమి అనరు. ఇప్పుడు ఆయన నరికేస్తాను, చంపేస్తాను ఏంటది? మీ నాన్నగారు చంపారా? నువ్వు చంపావా? ఎవరు చంపారు? ఎందుకు అలాంటి అనవసరమైన మాటలు? కార్యకర్తలు అంటే మామూలుగా ఏ కార్యకర్త అయినా, మీ పార్టీలో ఉన్న కార్యకర్త అయినా, మా పార్టీలో ఉన్న ఏ కార్యకర్తనైనా పోషించుకోవాలి, అంతేగాని చంపేసుకుంటా వెళ్ళిపోతే ఎవరుంటారు? దాచుకుంటాకి మీరుండాలి నాయకులు. అలాంటి పిచ్చి మాటలు మాట్లాడకూడదు, ఎగుడు దిగుడు మాటలు అసలు మాట్లాడకూడదు. ఈ ప్రభుత్వంలో, ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో మీలాంటి వాళ్ళని అణగదొక్కడానికే మేము ఉన్నాం. ఎందుకంటే మేము చేసేదంతా కూడా, మా చంద్రబాబు నాయుడు గారు చేసేదంతా కూడా మంచి పని. ఆయన చేసిన
మాట ప్రతి మాటకి కూడా కట్టుబడి ఉండే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. అదే విధంగా కార్యకర్తలు కూడా మా శక్తి వంచన లేకుండా ప్రజాస్వామ్యంలో ప్రజలకు సేవ చేయడమే మా ప్రథమ కర్తవ్యం. మరి అదే విధంగా ఇలాంటి మంచి పనులు చేస్తుంటే మా మీద బురద చల్లటానికి ఒక చిన్న మీటింగ్ అని పెట్టుకుని ఆ మీటింగ్ లో రచ్చరచ్చ చేసుకుంటా అందరినీ కూడా మరి అపాస్వాలు చేయడానికి వాళ్ళు అపాస్వాలు అవుతున్నారు, మేం కాదయ్యేది. వాళ్ళు చేసిన పనులు ఎందుకంటే చూసి ఊరవలేక అలాంటి పనులు చేస్తున్నారు. మరి అంతేకాదు ఇక్కడున్నారు కొడాలి నాని గారు ఒకప్పుడు ఏమన్నారు, ఆయన మాటలే మీడియా సోదరులకు నేను వినిపిస్తాను. ఎందుకనంటే ఆయన మాట్లాడారు, ఎంత చక్కని మాటలు మాట్లాడారంటే చంద్రబాబు నాయుడు గారు వినిపిస్తాను. పడుంటాను అన్నాడు. మరి ఆయనకి ధైర్యం లేదనుకుంటా. మా ముఖ్యమంత్రి మా చంద్రబాబు నాయుడు కుప్పంలో గెలిచారు, ఆయన మరి ముఖ్యమంత్రి పదవిలో కూర్చుని ఉన్నారు. మరి ఆయన దగ్గరికి వెళ్ళి బూట్లు తుడచడానికి మరి ఆయనకి ఇంకా ధైర్యం చాలతలేదు అనుకుంటా. మా మహిళలు అందరూ ఉన్నాం ఆయనకు తోడు వస్తానికి, ఎందుకంటే తీసుకెళ్తాం. సైలెంట్ పెట్టారు.